కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చేనా? సుప్రీం ఆదేశాల తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లను కొట్టివేసిన సర్కార్ పర్యావరణ నష్టాన్ని ఏ విధంగా పూడ్చనుంది? అది సాధ్యమేనా? కొట్టేసినంత తేలిగ్గా చెట్లు మొలుస్తాయా? రేవంత్ రెడ్డి సర్కార్ సుప్రీం బోనులో చిక్కుకుందా? జంతుజాలాన్ని ఏ విధంగా రక్షిస్తారు? అటు ప్రతిపక్షాల విమర్శలకు సర్కార్ కౌంటర్ ఇచ్చేనా? విద్యార్థులు మళ్లీ ఆందోళనలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? మరోసారి సుప్రీం ఆదేశాలు ఇచ్చేలోగా ప్రభుత్వం కంచగచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని చక్కబెడుతుందా? తదుపరి సర్కార్ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వాట్ నెక్స్ట్? ఇప్పుడు అదే కనిపిస్తోంది. ఏం చేయబోతోంది? నరకడం చాలా ఈజీయే, కానీ దాన్ని మళ్ళీ మొక్కలు పెట్టి నాటి అవి వృక్షాలు అవ్వాలంటే ఎంత కష్టం. మరి సుప్రీం సీరియస్ అవుతోంది. ఇక్కడతో పులి స్టాప్ పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందో తెలంగాణ సర్కార్? మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్, అదేవిధంగా హెచ్సియు లీడర్ ఉమేష్ ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు తేజవతి వెంకట్ నాయక్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్గా సునీల్, మనం గత నుంచి మాట్లాడుకున్నాం కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి. ఒక పక్క పర్యావరణానికి నష్టం కలుగుతోందని, అదేవిధంగా ఇక్కడ ఐటీ అని చెప్పి పేరు చెప్పి ప్రభుత్వం దీంట్లో 10,000 కోట్ల రూపాయల వరకు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తోంది అనేది కూడా మనకి ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. నిన్న సుప్రీం మరొకసారి వార్నింగ్ ఇచ్చింది. గతంలో కూడా మనం చూసాం సిఎస్ మీద యాక్షన్ తీసుకుంటామని. ఇప్పుడు ఏకంగా అక్కడే తాత్కాలిక జైల్లో పెట్టాల్సి వస్తుంది మీరు కనుక తిరిగి అక్కడ పర్యావరణాన్ని కాపాడకపోతే అంటూ నెక్స్ట్ గడువులోగా అని చెప్పింది. సో వాట్ నెక్స్ట్ అనుకోవచ్చు? ఆశా, కంచగచ్చి భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తలుగుతున్నాయి. వరుసగా సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఇటు అక్షింతలు పెడుతుందని చెప్పాలి. ప్రధానంగా ఎప్పుడైతే ఈ అంశం సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిందో ఆ రోజే విచారణ చేసింది. ఇంకా అప్పట్లోనే మొదట్లోనే ఏప్రిల్ 16 ఆ టైంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ టైంలోనే సిఎస్ పై చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఇంకా ప్రస్తుతానికి కూడా అయ్యే వ్యాఖ్యలు సుప్రీంకోర్టు కంటిన్యూ చేస్తుందనే చెప్పాలి. ఇంకా గత నెలలో జరిగినటువంటి విచారణలో కూడా పూర్తి స్థాయిలో అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా ప్రభుత్వం అయితే దాఖలు చేసింది. ప్రధానంగా ప్రభుత్వం ఫుల్గా ఫోకస్ చేసింది ఆ భూమి ప్రభుత్వానిదే అని చెప్పేసి అన్న అంశానికి సంబంధించే ఫోకస్ చేసింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం అక్కడ పర్యావరణానికి హాని కలిగించేలా ప్రభుత్వం వ్యవహరించింది. 100 ఎకరాల్లో చెట్లను ధ్వంసం చేసింది. అంతేకాకుండా లాంగ్ వీకెండ్లో అక్కడ చర్యలు చేపట్టడం వెనుక ఆంతర్యం ఏంటి అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రశ్నలు అయితే లేవనెత్తింది. ఈ అంశానికి సంబంధించి మరోసారి ప్రభుత్వానికి కొంత గడువు అయితే ఇచ్చింది. ఇక నెక్స్ట్ మంత్ 3rd వీక్ వరకు కూడా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలి ఈ అంశాలకు సంబంధించి అని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక గతంలో సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ప్రభుత్వంపై చాలా సీరియస్గా చేసినటువంటి వ్యాఖ్యలని చెప్పుకోవాలి. పర్యావరణానికి ఎవరు హాని కలిగించినా ఊరుకునేది లేదు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఒకవేళ ఇప్పుడు అక్కడ పర్యావరణానికి హాని కలిగించేలా చర్యలు తీసుకున్నారు కాబట్టి ఏ విధంగా అక్కడ పర్యావరణాన్ని పునరుద్ధరిస్తారు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాదులను ప్రశ్నించింది. ఇంకా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అఫిడవిట్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పింది. ఇక ప్రభుత్వం సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్లో కొన్ని అంశాలు అయితే కీలకంగా ప్రస్తావించారు. ప్రధానంగా ఆ భూమి ప్రభుత్వానికి సంబంధించింది, పోరంబోకు భూమి అని చెప్పేసి స్పష్టం చేసింది. ఇక అది ఎటువంటి అటవీ భూమి కాదు, అక్కడ చెట్లు పెరిగాయి, కొన్ని ముళ్ళ పొదల్లాగా ఉన్నాయి, వాటిని మాత్రమే తొలగించామని చెప్పేసి కూడా ప్రభుత్వం అఫిడవిట్లో స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి నిపుణుల కమిటీ కావచ్చు, అదేవిధంగా అక్కడ
ఆ చెట్లను నరికివేసిన సమయంలో విద్యార్థులు కొన్ని ఫుటేజ్ ను కూడా సుప్రీంకోర్టుకి అందించారు. వీటన్నిటిని పరిశీలించినటువంటి ప్రభుత్వం అది ప్రైవేట్ అటవీ భూమిగా కౌంట్ చేస్తుంది. అక్కడ కూడా హాని కలిగించడం చట్టరీత్యా నేరం. ఒకవేళ అక్కడ ఆ చెట్లను తొలగించే సమయంలో అనుమతులు తీసుకున్నారా అని చెప్పేసి కూడా ప్రశ్నించింది. ఇక వీటన్నిటికి సంబంధించి కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి చెప్పడం, మరి ప్రభుత్వం ఇక ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. ఇప్పటికే సమర్పించినటువంటి అఫిడవిట్ లో ఒక చెట్టుకు 5 చెట్లు నాటుతామని చెప్పేసి కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో పేర్కొన్నారు. మరి ఆ పర్యావరణానికి సంబంధించి మాత్రమే ప్రధానంగా సుప్రీంకోర్టు దృష్టి సారించింది అనే చెప్పుకోవాలి. కానీ ఇప్పటికే ప్రభుత్వం ఆ భూములకు సంబంధించి బాండ్స్ కూడా కలెక్ట్ చేసింది. దాదాపు 10,000 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీటన్నిటికి సంబంధించి మరి సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు వెలువరిస్తుంది అని చూడాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించినటువంటి నిపుణుల కమిటీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. అక్కడ వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకు నివేదిక కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్. ఎస్, అయితే ఇప్పుడు ప్రశ్న, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? డజన్ల కొద్దీ అక్కడ బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్ చేశారు. అంత ఈజీ కాదు నాడడం. ఒక విత్తనం పెట్టి ఒక మొక్క వచ్చి అది చెట్టుగా మారాలంటే సంవత్సరాలు టైం తీసుకుంటుంది. మనం నాశనం చేయాలంటే చాలా తొందరగా అయ్యే పని. ఎస్ వెంకట్ గారు, ఏంటి మరి ఏం చేయబోతోంది? దూకుడుగా ముందుకెళ్లారు. అక్కడ హెచ్సియు లీడర్స్ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, మిగిలిన పర్యావరణవేత్తలు కావచ్చు, అందరూ వద్దు అంటున్నా సరే డెవలప్మెంట్ అనే పేరుతో ముందుకెళ్లడం జరిగింది. డెవలప్మెంట్ని కూడా పర్యావరణానికి సంబంధించి అనుమతులు తీసుకొని ముందుకెళ్లాలంటుంది సుప్రీం. అంటే జూలై 23వ తేదీ కల్లా క్లారిటీ ఇవ్వాల్సిందే, లేదంటే యాక్షన్ అనేది సివియర్గా ఉంటుంది అనేది కూడా మనకి మాటలను బట్టి అర్థమవుతుంది. మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్ళబోతోంది? మేడం, ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. మేడం, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ భూమి ప్రభుత్వ అంటే హెచ్యుకి సంబంధించింది కాదని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా కంక్లూజన్ ఇచ్చింది. ఇచ్చే క్రమంలో కేవలం పర్యావరణ అనుమతులు తీసుకోకుండా చెట్ల నరికివేత కార్యక్రమం ఎందుకు చేపట్టాలని చెప్పి నేను డైరెక్ట్ గా చెప్తున్నా, హెచ్చరించింది. ప్రభుత్వానికి అయితే హెచ్చరించింది, అధికారులను కూడా హెచ్చరించింది. అయితే ఒక క్లారిటీ కూడా వచ్చింది మేడం. ఈ హెచ్చరికలో భాగంగా ఈ భూమి ప్రభుత్వానికి అనే ఒక క్లారిటీ వచ్చింది. అట్ ద సేమ్ టైం నేను కూడా ఒక సామాన్య వ్యక్తిగా నేను ఒక మాట సుప్రీంకోర్టు నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను మేడం. మీరు కూడా ఒకసారి చూడండి, కొత్త హైకోర్టు భవనాన్ని మన అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఆక్యుపైర్ చేసి కడుతున్నది మేడం. అక్కడ కూడా కొంతవరకు చెట్లకు ఇబ్బంది అయితే కలుగుతుంది. మరి ఆ ల్యాండ్ మీద సుప్రీంకోర్టు కూడా ఏదైనా మాట చెప్పే ప్రయత్నం చేయగలుగుతుందా? సరే, జడ్జ్మెంట్ అయితే ఇవ్వలేదులే. జడ్జ్మెంట్ ఇప్పుడు కూడా జడ్జ్మెంట్ ఇవ్వలేదు. కేవలం అధికారులను హెచ్చరించడం మాత్రమే జరిగింది. ఎటువంటి జడ్జ్మెంట్ ఇవ్వలేదు. ఎటువంటి జూలై 23కి వేశారు కదా, జూలై 23వ తేదీని క్లారిటీ ఇవ్వాలని చెప్పారు కదా. అదే క్లారిటీ ఇవ్వాలని వివరణ అడిగారు మేడం. వివరణ అధికారులు ఇస్తారు. అంటే ఇది కూడా చెప్తాను, ఇంకో విషయం కూడా చెప్తున్నా మేడం. ఒకప్పుడు హైటెక్ సిటీ వరకు మాత్రమే అభివృద్ధి ఉండేది. ఇప్పుడు మీరు కూర్చున్న ఐ న్యూస్ కూడా మాదాపూర్ కిందకి వస్తుంది. మాదాపూర్ కూడా రాళ్ళు, రప్పలు, గుట్టలు ఏది చెట్ల మీద మధ్యలో ఉంది. అంటే అది దాదాపు 20 సంవత్సరాల క్రితం ప్రక్రియ. మరి ఇప్పటి కూడా అక్కడ రాళ్ళు, రప్పలు, గుట్టలు ఏది మన కేవలం చెట్లు మాత్రమే ఉండాలని మనం కోరుకోగలుగుతాం. అట్లా కోరుకున్నట్లయితే ఈ రోజు హైకోర్టు కొన్ని క్వశ్చన్స్ సుప్రీం కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. వెంకట్ గారు, మీకు తెలుసు హుటాహుటిన ఎందుకు యాక్షన్ తీసుకున్నారు? కావాలని చేసిన విధంగానే ఉంది. ఎంపవర్డ్ కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాంట్లో కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఎందుకు వీకెండ్స్ ని మీరు పెట్టుకున్నారు? మండే పెట్టుకోవచ్చు కదా. కోర్టు హాలిడేస్ చూసుకొని ఎందుకు మీరు ఉన్నట్టుండి ఇది చెయ్యాలి? డజన్ల కొద్ది అక్కడ బుల్డోజర్లు తెచ్చి ఎందుకు 100 ఎకరాలు నాశనం చేయాలని చెప్పి పెట్టుకుని ఇది కావాలని చెప్పి ప్రీ ప్లాన్ గా చేసిన విధానంగానే ఉంది అనేది సుప్రీం చెప్తున్నటువంటి వెర్షన్ కాదంటారా? మేడం, నేను ఇంకో వర్షన్ కూడా చెప్తున్నా. సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా ఈ అంశాన్ని ఇంటర్ప్రిట్ చేసిందని మేము అంటాం. అంటే ఇప్పుడు మా మాటలను సుప్రీంకోర్టు తప్పబడుతుందా? అంటే ఇప్పుడు శనివారం అంటే ఏ రోజు ఏ పని చేయాలని చెప్పి అది గవర్నమెంట్ డిస్క్రిప్షన్ కి సంబంధించిన అంశం. దాంట్లో ఇప్పుడు ఈ రోజే చేయాలని ఏం లేదు కదా మేడం. అంటే మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు చిన్నపిల్లలు హాలిడేస్ తీసుకున్నట్టు ఏది కోర్టులు కూడా హాలిడేస్ ఇస్తున్నా అని చెప్పి ఎందుకు ఇస్తున్నా అని చెప్పి మేము అడగాలనుకుంటుందా? ఉండదు కదా. సో ఇదంతా ఏంటంటే మేమేం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏర్పాటు చేయాలని మేము అంటలేము. కానీ ఒకటి మాత్రం వాస్తవం మేడం, ఏదైతే ఈ భూముల ప్రక్రియ 400 ఎకరాల భూముల ప్రక్రియ ఏదైతే ఉందో ఇది ప్రాపర్ వేలో లీగల్ గా కానీ టెక్నికల్ గా కానీ చాలా ప్రాపర్ వేలో కాన్స్టిట్యూషనల్ బేస్ గా జరిగిన ప్రక్రియ ఇది. సరే, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో దాన్ని హెచ్యు భూముల లెక్క చిత్రీకరణ చేసారు, తర్వాత దాన్ని పర్యావరణ అనుమతులు లెక్క చేశారు. అంటే గవర్నమెంట్ కూడా చట్ట ప్రకారం జరుగుంటే సుప్రీం ఎందుకు ఈ విధంగా వార్న్ చేస్తోంది? ఎందుకు చెప్తోంది మేడం? ఒకటి అంటున్నాం, మేమేమంటున్నాం అంటే చట్టం ప్రకారం ఈ భూమి ప్రభుత్వం అనేది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తేనే స్టార్ట్ చేయడం జరిగింది కదా. కాకపోతే ఆ చెట్ల నరికివేతకు అనుమతి ఎందుకు తీసుకోలేదని మాత్రమే దాని మీద ఇప్పుడు పెద్ద డిస్కషన్. వీఆర్ అగ్రీమెంట్. మేము 100% మేము అగ్రీ చేస్తున్నాం. మేమేమంటున్నాం అంటే ఏది ఇప్పుడు కన్జర్వేటివ్ ఫారెస్ట్ అని ఒకటి ఉంటాయి, దాంతో పాటు మన కొన్ని ఫారెస్ట్ ఆ రీజన్ ఒకటి ఉంటుంది.
వాటి మీద కనుక మనం ఏది చేయబెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బంది అవుతాయి. అది ఇది పూర్తిగా కమర్షియల్ ల్యాండ్ గా ఇది ఆల్రెడీ మనకు అందరి దృష్టిలో ఉన్నప్పుడు దాన్ని కమర్షియల్ గానే మార్చే క్రమం చేస్తారు మేడం. సో ఆ విధంగా ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక ఆ విషయంలో కనుక పర్యావరణ అనుమతులు తీసుకునే విషయంలో మిస్టేక్ చేసి ఉంటే ఎస్ మేము 100% సర్దుబాటు చేసుకుంటాం. కానీ ప్రాబ్లం ఇప్పుడేంటి చెట్లను మళ్ళీ నాటుతారా లేదంటే ఈ విధంగానే ముందుకెళ్తామని చెప్పి నెక్స్ట్ 23rd కి సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళబోతున్నారా? మేడం ఒకటే మేడం, ఇప్పుడు అక్కడ ఏదైతే ఆ భూమిని అభివృద్ధి కోసం వాడదాం అనుకుంటాం అది 100% జరుగుతుంది మేడం, ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాబట్టి. కానీ ఎట్ ద సేమ్ టైం ఆ చెట్లనే ఏది ప్యారలల్ వైజ్ గా రీస్టోర్ చేయాలా, లేకపోతే అక్కడ పుట్టగొడుగు లాంటి మష్రూమ్ రాక్స్ ఉన్నాయంటే ఆ రాక్స్ ను డిస్టర్బ్ చేయకుండా, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ చేయకుండా ప్రభుత్వం ఏదైనా చర్యలు 100% తీసుకుంటుంది. అది అధికారుల సమీక్షలో భాగంగా సుప్రీంకోర్టు కూడా ప్రాపర్ వేలో వివరణ ఇస్తుంది. నేను ఒకటే మాట, ఉమేష్ గారు ఉన్నారు, ఉమేష్ గారు వర్షన్ విన్నాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఉమేష్ గారు నమస్తే అండి. హలో ఉమేష్ గారు, ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. మేడం నమస్కారం మేడం, నా పేరు ఉమేష్ అంబేద్కర్, నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ మేడం. ఏంటి చెప్పండి మేడం. సుప్రీం తీసుకున్నటువంటి స్టాండ్ కావచ్చు, గవర్నమెంట్ హెచ్చరిస్తున్నటువంటి వార్న్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, మీ యొక్క కష్టానికి ఫలితం లభించినట్టేనా? ఇప్పటికీ కూడా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇది మా భూమే హెచ్సియుకి సంబంధించింది కాదు, కాకపోతే పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు తీసుకోలేదని ఒక్కటే సుప్రీం మమ్మల్ని హెచ్చరిస్తుంది తప్ప మిగతాదంతా కూడా మేము ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే చేస్తున్నాము. ఏ రోజు ఏ డేట్ చేయాలనేది ప్రభుత్వ నిర్ణయం ప్రకారం. కోర్టులో మీరు నిన్న చూసుకున్నట్లయితే సిఈసి ఎంపవర్డ్ కమిటీ, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ వచ్చి అక్కడ అన్ని విషయాలన్నీ చూసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ లో క్లియర్ గా వాళ్ళు అవన్నీ చూసిన తర్వాతే కదా నిన్న కూడా మన సుప్రీంకోర్టులో మాటల్లో చెప్పేటప్పుడు ఇది ప్రీ ప్లాన్ గా జరిగినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ 3 రోజులు హాలిడేస్ ఉన్న టైంలోనే అక్కడికి వెళ్ళి మీరు హుటాహుటిన క్లియర్ చేయడం జరిగింది అని క్లియర్ గా చెప్పారు కదా. ఆ తర్వాత హైకోర్టు దగ్గర కూడా ఏదో మన వెంకట్ గారు ఇప్పుడు అంటున్నట్లు కొన్ని చెట్లు ఉన్నాయి, అక్కడ చెట్లు నరికేయడం జరిగింది అని. సార్ యాక్చువల్ 10 చెట్లకు 20 చెట్లకు 1000 చెట్లకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి సార్. మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో మీరు చూసుకున్నట్లయితే ఒక కైండ్ ఆఫ్ చెట్లే ఉండవు సార్, డిఫరెంట్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా వేల సంవత్సరాల నుంచి ఉండే చెట్లు కూడా అక్కడనే ఉన్నాయి. దానిలను కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది సార్. ఆ విజువల్స్ కూడా మేము పంపించడం జరిగింది సిఈసికి. ఆ తర్వాత ఎన్నోసార్లు ఐనిస్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా భూమి ఎవరిది అనే అంశం మీద మీరు చెప్పారు కానీ సార్, మీరు చూసుకున్నట్లయితే 1975 లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి 2300 ఎకర్స్ ఇవ్వడం జరిగింది, అవునా కదా సార్? ఆ 2300 ఎకర్స్ ఇచ్చిన తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఐఎంజీ భరతాకు ఇవ్వడము, ఇవన్నీ అది క్యాన్సిల్ అవ్వడము, దాన్ని కంటెస్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతూనే వచ్చాయి సార్. బట్ ఇక్కడ మనకు మెయిన్ ప్రశ్న ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం మా యూనివర్సిటీలో మష్రూమ్ రాక్స్ ఉన్నాయి, ఆ తర్వాత వాటర్ బాడీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చేసే చర్యలు, ఇవన్నీ మీరు చేసే డెవలప్మెంట్ లో భాగంగా ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ అవుతున్నాయనే కానీ సార్ మేము చెప్పింది. మేమేం కొత్తగా చిత్రీకరించలేదు కదా. అక్కడ ఉన్న చెట్లను మీరు ఎవరు పర్మిషన్ తీసుకోకుండా మీరు కొట్టేశారు. అక్కడ కొట్టేసిన చెట్లవన్నీ వీడియోలు ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పటికి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాకు ఏదైతే ల్యాండ్ లో ఉందో, ఇప్పుడు మీరు 400 ఎకర్స్ ఆ ల్యాండ్ లో టీజేఏసీ వాళ్ళు సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశారు. ఆ తర్వాత జియో, అది యాక్చువల్ గా ఒక జియో నెంబర్ వేసేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు టీజేఏసీ అని సిఏసీ ఎంపవర్డ్ కమిటీ వచ్చిన టైంలోనే అక్కడ ప్లాన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూస్తున్నట్లయితే ఇక్కడ మీది ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కావాలనే చేసినట్టే ఉంది తప్ప ఒక పర్మిషన్ తీసుకోకుండా మేము కొట్టేసినామన్న చిన్న వాక్యంతో దాన్ని తీయడానికి వీలు కాదు సార్. మీరు చేసిన తప్పే. ఎందుకంటే ఒక యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది కార్బన్ సింగ్ లాంటిది. మీరు అక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రీన్ కవర్లలోనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే ప్రాంతాలకు అన్నిటికి కూడా అది క్లైమేట్ రెగ్యులేటరీ బాడీగా అక్కడ యాక్ట్ అవుతా ఉంది సార్. సో అక్కడ ఉన్న దాన్ని అన్నిటికి కూడా డిస్ట్రాయ్ చేసి హుటాహుటిన మీరు చేసేసి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి విద్యార్థులని మధ్యలో వస్తే వాళ్ళని మీద లాఠీ చార్జ్ చేయడము. ఆ తర్వాత ఆ రోజు మేము ప్రశ్నించింది కూడా ఇదే కదా. అక్కడ ఉన్న పర్యావరణం ఉంటే పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది, ఎన్నో చెట్లు డిస్ట్రాయ్ అవుతున్నాయి. ఆ తర్వాత వచ్చేసి మేము రైజ్ చేసిన పాయింట్స్ కూడా ఇవే కదండి సార్. అంబేద్కర్ గారు ఒక మాట, సారీ ఫర్ ఇంటరప్షన్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే సార్, ల్యాండ్ విషయానికి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాల తరబడి ఏది కోర్టులో నలుగుతున్నప్పుడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఎక్కడ హెచ్యూ ఇంప్లీడ్ కాలే. ఏది ఈ ఇష్యూ అనేది ప్రభుత్వానికి ప్రైవేట్ పార్టీస్ కి మధ్య కాకుండా ఈ ఇష్యూలో మేము కూడా ఉన్నామని చెప్పి ఇంప్లీడ్ కాలే. ఫస్ట్ పాయింట్ నేను ఇంకో మాట కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంబేద్కర్ గారు. ఇప్పుడు మీరు కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో హెచ్యూలో మీరు కూర్చొని ఉన్నారు, ఒక విద్యార్థి నాయకులుగా కూర్చొని ఉన్నారు. అంతకుముందు కూడా అక్కడ చెట్లు ఉన్నాయి అంబేద్కర్ గారు.
ఈ రోజు ఒక విద్యార్థిగా మీరు మీరు నెక్స్ట్ ఏం చదువుకుంటానంటే చేయబోతున్నారు క్లారిటీ ఇవ్వండి వెంకట్ గారు. ఓకే, ఇదంతా కూడా ఒకప్పుడు గుట్టలు రాళ్ళు రప్పలతోనే ఉంది, డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు ఆ 400 ఎకరాల భూమికి సంబంధించి ఇష్యూ నడుస్తోంది. వాట్ నెక్స్ట్ ఏం చేయబోతుంది గవర్నమెంట్? మేడం ఒకటే మేడం ఇప్పుడు ఇది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ ని గవర్నమెంట్ డెవలప్మెంట్ పర్స్పెక్ట్ లో భాగంగా ఎలాగైనా ఉపయోగించుకునే అవకాశం ఒకటి ఉంటుంది, కానీ కండిషనల్ గా ఉంటుంది. అన్కండిషనల్ గా ఎట్లా పడితే అట్లా వినియోగించుకోవడానికి ఉండదు, కండిషనల్ గా ఉంటుంది. సరే మేము ఒప్పుకుంటాం మేడం, చెట్ల విషయంలో మష్రూమ్ రాక్ విషయంలో ఇబ్బంది జరిగిందని చెప్పి తెలిసిన ఎడల 100% వాటిని రీస్టోర్ చేసుకుంటూ చెట్లను కూడా ప్రాపర్ వేలో కన్స్ట్రక్టివ్ గా వాళ్ళని మళ్ళీ రీబిల్డ్ చేయడం కోసం ఎంత కౌంట్ అయితే డిస్టర్బ్ అయిందో అంత కౌంట్ ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం కోసం గవర్నమెంట్ ప్రభుత్వానికి అధిక భారం కాదా వెంకట్ గారు? మేడం అధిక భారం అయినా మేడం ఒక విషయం ఏంటంటే ఇప్పటికీ గచ్చిబౌలిలో ల్యాండ్ వాల్యూ అంటే ఒక గజము 2 లక్షల వరకు పలుకుతుంది మేడం. ఇన్ కేస్ గవర్నమెంట్ కనుక ఆ ల్యాండ్ ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకోకపోతే ఎవరో ఒకరు ప్రైవేట్ పార్టీస్ వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకొని కబ్జా చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. అదే ఆ ప్రాపర్ వే అనేది అక్కడ మిస్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. మీరు అంగీకరిస్తున్నారు కదా ప్రాపర్ వేలో వెళ్ళలేదు, పర్మిషన్స్ తీసుకోలేదు అని. మేడం 100% మేమేమంటున్నాం మేడం ఒక్క నిమిషం సార్, సారీ టు ఇంటరప్ట్ యూ సార్. సార్ బయట పార్టీలు వచ్చి కబ్జాలు చేసే అంత లేదు సార్. గత 45 ఇయర్స్ నుంచి కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆ భూమిని సంరక్షిస్తుంది. ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో జరిగిన ఆ చుట్టుపక్కల ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఉండడానికి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అఫీషియల్స్ ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూమిని ఎవరు కూడా అంత ఈజీగా కబ్జా చేయలేదు సార్. ఎందుకంటే చుట్టుపక్కల అంతా ఫస్ట్ వచ్చిన వైస్ ఛాన్సలర్ గారు 1925 లో సర్దార్ సింగ్ గారు చుట్టుపక్కల మొత్తం గోడ కట్టేయడం జరిగింది. సార్ ఒక మాట సార్ నేనేమంటున్నా, ఇప్పుడు కంచెగచ్చబోలు భూమి గానే దాన్ని చిత్రీకరిస్తే ఇంకా బాగుంటుంది సార్. ఇప్పటికీ మళ్ళీ హెచ్యూ భూమి లెక్క మనం దాన్ని చిత్రీకరణ చేసే ప్రయత్నం చేసినప్పుడు మళ్ళీ నేనేమంటున్నా ఒక విషయం ప్రభుత్వం కాదు సార్. ఇప్పుడు ఎంఆర్ ఆఫీసులు బయట ఆర్డీ ఆఫీసులు అవన్నీ కూడా ప్రభుత్వం పేరు పైనే ఉంటాయి సార్. సార్ అదే సార్ నేనేమంటున్నా సామాజిక న్యాయంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ 5 వేలం పెట్టిన ప్రతి రూపాయని ఇన్ కేసు ఒక 40,000 కోట్ల రూపాయలు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ బీసీల సంక్షేమం కోసం ఉపయోగించుకోవడం కోసం మాత్రమే ఇది కరెక్ట్ కాదు వెంకట్ గారు. ఎట్లా అంటే ఇది చేస్తేనే డెవలప్మెంట్ జరుగుతుందా, ఇది చేస్తేనే డెవలప్మెంట్ ఆగిపోతుందా? ఇంకోటి కూడా అన్నారు మిగిలిన పార్టీలు, ఒక నిమిషం, ప్రతిపక్షాలు కన్నేసి దీన్ని కబ్జా చేయబోతున్నాయని, కానీ అధికార పార్టీ 10,000 కోట్ల వరకు దీంట్లో కుమ్మక్కయింది, దీంట్లో తీసుకుంటుందని కదా ఆరోపణలు వస్తున్నాయి ప్రతిపక్షాలు. మేడం అంటే నాయకులు తీసుకున్నారా లేకపోతే మంత్రులు తీసుకున్నారా? వాళ్ళ స్వతహాగా వాళ్ళ అవసరాల కోసం తీసుకోలేదు కదా మేడం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మేమేమంటున్నాము, ఎక్కడ మన కోకాపేటలో భూములు అమ్మిరు మేడం. ఆ భూములు ఏమైనా ప్రైవేట్ పార్టీ భూమి సార్, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం నుంచి ఇచ్చిన భూములు అవి కాదు కదా, అది కూడా గవర్నమెంట్ భూములే. నేను ఇంకో మాట, ఇప్పుడు రింగ్ రోడ్ ను తాకట్టు పెట్టిరు, పక్కనంతా పర్యావరణం ఉంది, చెట్లు ఉంది, ప్రైవేట్ పార్టీస్ ఇచ్చారు కదా మేడం. ట్రిపుల్ జీవో ఎత్తేసినప్పుడు ఆ చెట్లనే ఆగమైనాయి కదా మేడం. ఎత్తేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ దాన్ని మేము కాపాడినాం కదా. సమర్థించుకుంటున్నారా మేడం? ఒకటే విషయం, కంచెగచ్చబౌలి భూమిలో ఉన్న 400 ఎకరాలు TGIICC ద్వారా దాన్ని వేలం పెట్టి దాని ద్వారా వచ్చే పైసల్ని మేము వెల్ఫేర్ కనుక వినియోగించకపోతే, దాని ద్వారా ఒక రాంగ్ వేలో కనుక మేము వెళ్ళి ఉంటే 100% ఇక్కడ క్వశ్చన్ మేడం, తప్పకుండా క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. కానీ ఇంకా దాన్ని శంకుస్థాపన అంటే ఇంకా కొబ్బరికాయనే కొట్టలేదు, ముందే అందరూ వచ్చి దాన్ని అడిసి మొత్తం దాన్ని గేల్ చేసినట్టుంది కదా మేడం. నేను ఒక్కడే మాట కూడా అంటున్నా, అంటే ఎక్కడ భూసేకరణ జరగకుండా, ఎక్కడ భూములను అంటే దేనికి వేలం ఇవ్వకుండా అంత ప్రాపర్ వేలో గత 10 సంవత్సరాల గవర్నమెంట్ నడిచిందా మేడం? మరి మళ్ళీ గత గవర్నమెంట్ గురించి వెళ్ళకండి, ఎందుకంటే గత గవర్నమెంట్ బాగా లేదనే కదా మీరు ప్రచారం చేస్తే మీరు గెలిచారు ఎన్నికల్లో. ప్రజలు మిమ్మల్ని అన్నారు. గత గవర్నమెంట్ గురించి వెళ్తే అంటే ఆ గవర్నమెంట్ వేస్ట్ అయితే మిమ్మల్ని ఎందుకు ఎన్నుకుంటారు ప్రజలు? మేడం ఒకటే అంటున్నా, నేనేమంటున్నా అంటే మేడం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సృష్టించిన రింగ్ రోడ్డును కూడా కేవలం ఒక పీరియడ్ లో కావాల్సిన రైతు బంధు కోసం తాకట్టు పెట్టిన గత ప్రభుత్వం ఉంది. సో ఇప్పటికిప్పుడు మేము దేన్ని తాకట్టు పెట్టి దాన్ని విధ్వంసం చేయదలుచుకోలే. అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక కమర్షియల్ ల్యాండ్, ఆ కమర్షియల్ ల్యాండ్ కూడా ఏది ప్రైవేట్ పార్టీ. ఇప్పుడైతే అధిక భారమే కదా మీరు చెప్తున్నది ఏంటి? ఒకవేళ ఒక మొక్క నచ్చట 10 మొక్కలు నాటుతాము, పర్యావరణానికి ఇదివరకు ఏదైతే 100 ఎకరాల్లో మేము నష్టం చేకూర్చామో అదంతా మళ్ళీ రీప్లేస్ చేస్తాము అంటున్నారు. దీనివల్ల గవర్నమెంట్ కి భారమా కాదా? అయితే ఒకటి క్లారిటీ ఇవ్వదలుచుకున్నా మేడం, అంబేద్కర్ గారు మళ్ళీ ఇది వరకు స్టేజ్ కి రావాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది మేడం? ఒకటి సరే, అక్కడ ఏంటంటే ప్లాన్ 1 day లోనో లేకపోతే 10 days లోనో వచ్చే ఫారెస్ట్ ను మేము డిస్ట్రాయ్ చేసి ఉంటే మా విద్యార్థులు కూడా అంత ఏది కాదు సార్. మాకు యాక్చువల్ గా ఒక్క మాట సార్ నేనేమంటున్నా, అంబేద్కర్ గారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ ప్లాన్ ఏదో 100 చెట్లు పెట్టగానే సార్ ఒక 10 రోజుల్లో అంత ల్యాండ్ అదే సార్ 10 రోజుల్లో లేకపోతే ఒక సంవత్సరంలో అంత థిక్ ఫారెస్ట్ డెవలప్ అవుతుందా సార్? సార్ నేనేమంటున్నా అంటే
సార్ నేనేమంటున్నా అంటే ప్లాంట్ సంబంధించిన ఏదైతే సాంద్రత ఉందో బేసికల్ గా మీరు డెవలప్మెంట్ సాంద్రత డెవలప్మెంట్ ఉంది. అంటున్నారు కదండి సార్. ఒక్క నిమిషం సార్, ఒక్కటి చెప్తాను. మీరు డెవలప్మెంట్ అంటున్నారు కదా, దాని నుంచి వచ్చే పైసల నుంచి మేము డెవలప్మెంటే చేస్తాం, అదే చేస్తాం అనేసి. సార్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే భూములన్నీ మీరు అన్నట్లే గజం 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు ఉన్నాయని మీరు చెప్తున్నారు, కరెక్టే. బట్ ఆ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ అవి విద్యార్థులకే కదా సార్ ఉపయోగపడేది. విద్యార్థులకు ఆ భూమి ఉంటే నెక్స్ట్ వేరే వేరే కోర్సెస్ వస్తాయి, నెక్స్ట్ వేరే డెవలప్మెంట్స్ జరుగుతాయి, అదే రీసెర్చ్ సెంటర్స్ గా డెవలప్ అయ్యి విద్యార్థులే కదా మన తెలంగాణలో నుంచి. ఇక్కడ ఓన్లీ తెలంగాణ విద్యార్థులే కాదు కానీ సార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉండేది. ప్రపంచం నలుమూలల నుంచి, ఆ భారతదేశం నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. అదొక పాయింట్ సార్. ఆ తర్వాత మీరు అంతా డెవలప్మెంట్ చేయాలనే అనుకుంటే మీకు చిత్తశుద్ధే ఉంటే సార్, ఇప్పుడు ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ అని అంటున్నారు. తెలంగాణలో ఎన్నో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి, అక్కడ చేయొచ్చు కానీ సార్ డెవలప్మెంట్. వై ఓన్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సార్? సార్ నేనేమంటున్నా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పక్కన ల్యాండ్. సార్ నేనేమంటున్నా హెచ్యు భూములని గుంట భూమి ముట్టుకున్నా కూడా యూ కెన్ క్వశ్చన్ సార్, ప్రాబ్లం లేదు. కానీ ఒకటే అంటున్నాం సార్, ఇప్పుడు గోపన్పల్లి భూములని ఈ భూములను రీప్లేస్మెంట్ జరిగిన తర్వాత ఆ రీప్లేస్మెంట్ ఓరియంటేషన్ గానే జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మేము ప్రొసీడ్ అవుతున్నాం, కానీ ఎక్కడ మేము మధ్యలో దూరి దాన్ని ఆగం చేసే ప్రయత్నం చేయలేదు కదా సార్. అంటే ప్రాపర్ వేలో వెళ్తున్నట్టు వెంకట్ గారు అది క్లారిటీ ఇవ్వండి. నా క్వశ్చన్ కి సమాధానం 100%. మేడం ఒకటే సుప్రీం కోర్టు ముందు ఏం చెప్పబోతున్నారు? అక్కడ ఎంపవర్డ్ కమిటీ మెయిన్ పాయింట్ లోనే ప్రకృతికి సంబంధించి విఘాతం కలిగించారు, పర్యావరణానికి నష్టం కలిగించారు అనేది 23వ తేదీకి ఏం చూపించబోతున్నారు, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పటి వరకు ఏది చెప్పినా సరే అంటే చెట్లు నరికివేతను ఆపేయాలి అని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని కొట్టేశారు, నరకడం స్టార్ట్ చేశారు అనేది కూడా మనం విన్నాం. కాకపోతే ఇప్పుడు ఏం చేయబోతోంది? సుప్రీం చెప్పినా సరే దుందుడుగ్గా ముందుకు వెళ్ళబోతుందా తను అనుకున్నది చేయడానికి, లేదంటే ఏదైతే సుప్రీం గైడ్లైన్స్ ప్రకారం ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నదా? వాట్ నెక్స్ట్? నాకు దానికి సమాధానం చెప్పండి. ఏం చేయబోతోంది సర్కార్? మేడం ఒకటే ఫైనల్ గా చెప్తాను మేడం. ఇప్పుడు న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది. అట్ ద సేమ్ టైం వెజిటేషన్ డెన్సిటీ ఎట్లా ఉందో ఆ వెజిటేషన్ డెన్సిటీని డిస్టర్బ్ చేయకుండా ఆ డెన్సిటీని కంటిన్యూ చేయడానికి గవర్నమెంట్ ప్రికాషన్ తీసుకుంటుంది. ఎట్ ద సేమ్ టైము ఆ భూములని ప్రాపర్ వేలో వేలం పాట వేసి ఆ పైసలు తీసుకొచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వాడుతుంది. ఇది మాత్రం క్రిస్టల్ క్లియర్ మేడం. ఇన్ కేసు ఈ ప్రక్రియలో కనుక ఎక్కడైనా అవినీతి జరిగినా, ఎక్కడైనా ఇబ్బంది జరిగినా కూడా 100% మేము ఒక విద్యార్థులు, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు 100% మేము హెచ్యు విద్యార్థులతో ఉంటాము. అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా మేము ఏదైనా విషయంలో ఏదైనా వాళ్లకు తిరుగుబాటు చేయడానికైనా సిద్ధపడతాం. కానీ ప్రభుత్వం ఈ విషయంలో చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని బదనం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని అయితే అంటున్నాం మేడం. ఏంటి ఓకే క్లిస్టర్ క్లియర్ గా ఉందని చెప్పి మీరు అంటున్నారా, కానీ ఆ క్లియర్నెస్ మాకు కనిపించడం లేదు. ఏ విధంగా వెళ్ళబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఒక మొక్కన చోట 10 మొక్కలు నాటబోతున్నారా? గతం మాదిరిగా తీసుకొచ్చి ఉంచాలనుకుంటున్నారా? ఎకో పార్క్ పెట్టాలనుకుంటున్నారా? దాన్ని మొక్కలతోనే డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారా? ఏం చేసి ముందుకు వెళ్ళబోతుంది సర్కార్ అనేది 23వ తేదీ వరకు టైం అయితే ఉంది కాబట్టి సుప్రీం ఇచ్చినటువంటి నెక్స్ట్ గడువు, దాని ప్రకారం ఎటువంటి తీర్పు వస్తోంది, సర్కార్ ఏ విధమైన అఫిడవిట్లు ముందు పెడుతున్నది కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్ గారు, అదేవిధంగా వెంకట్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.